పరువు లేదు, ఏం లేదు. 2 రోజులు, 3 రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ కొత్త ఇష్యూ జరుగుతది. ఇది మర్చిపోతారు, అది మాట్లాడు. ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలి? ఎంత మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? లిమిటేషన్ అంటే ఇది కంపల్సరీగా ఒక పరిధి అనేది మనం పెట్టుకోవాలి. తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేసి ప్రాబ్లమ్స్‌ను ఇన్వైట్ చేస్తామా? ఈ డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ అది. సో నువ్వు ఫేస్ చేయాలి. మేడం నమస్తే అండి. నమస్తే ధనలక్ష్మి. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, మానసిక వేదనలు మాక్సిమం మీ దగ్గరకొచ్చిన వాళ్ళందరికీ సొల్యూషన్ దొరుకుతది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. థాంక్ యూ. ఇక్కడేందంటే రాజమండ్రిలో ఎవరో ఒక వ్యక్తి వేధిస్తున్నాడు. 2 నెలల క్రితం అల్లుడు చనిపోయాడు. కూతుర్ని ఇతను వేధిస్తున్నాడు. అందువల్ల కుటుంబం మొత్తం రాజమండ్రి గోదావరి నదిలో దూకి చనిపోవడం జరిగింది. ఒక చిన్న బాబు మాత్రమే బతికాడు. బతికే. ఎంతో విషాదం ఇది. మీరు చెప్పిన నేను కూడా ఇప్పుడే విన్నానండి ఈ న్యూస్. వాళ్ళు రాజమండ్రి వచ్చారు వాళ్ళు. అతను ఆ పెద్దాయన నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవ్వబోతున్నారు. అంటే 62 ఇయర్స్ అలా ఉండొచ్చు. ఒక అంటే ఒక కుటుంబాన్ని మొత్తానికి ఒక అంటే యెస్. అది వాళ్ళకు పెద్ద సమస్య అయ్యుండొచ్చు. అంతే కదా! ఎవరి సమస్యలు వాళ్ళకు చాలా పెద్దగుంటాయి. అవును. ఎదుటి వాళ్ళకు చాలా చిన్న సమస్యల్లాగా అనిపిస్తాయి. అతను అంటే సూసైడ్ నోట్‌లో ఏం రాసాడంటే, మా అల్లుడు గారు ఒక 2 నెలల కిందట ఏదో జబ్బొచ్చి చనిపోయాడు. కాబట్టి నేను మా కూతురు, మా అల్లుడు అదేంటి మనవడు, భార్యతో పాటు నేనుంటున్నాను. ఈ మధ్య కాలంలో మరి అంటే ఏ విధమైన సహాయం చేస్తానని అతనొచ్చాడో మనకు తెలీదు. ఒక హ్మ్. పేరు, ఒక వ్యక్తి వచ్చి నేను మీకు సహాయంగా ఉంటాను. మీ ఫ్యామిలీకి నేను సపోర్ట్‌గా ఉంటానని చెప్పినప్పుడు మొదటి వీళ్ళు నుంచి నమ్మారు. ఉన్నాడో? ఇప్పుడున్నాడో? అదే. మొదటి నుంచి ఎందుకుంటాడు? హస్బెండ్ ఉన్నాడు గదా! హ్మ్. సో, అదే ఒక వ్యక్తి వచ్చాడు అని అతను హ్మ్. రాయడం. హ్మ్. సో, అతను అడ్ అడ్వాంటేజ్ తీసుకొని ఆస్తిపాస్తులన్నీ ఆయన పేరు మీద రాసుకుండేలాగా, హ్మ్. తర్వాత ఆ అమ్మాయిని ఎవరైతే కూతురుందో ఆ అమ్మాయిని తన కంట్రోల్‌లో పెట్టుకుండేలాగా చేశాడు. సో, ఇవన్నీ మేము భరించలేకపోతున్నాము. అందుకని చనిపోతున్నాం. అబ్బా! తీవ్ర మానసిక యెస్. వేదన. అంటే మీరన్నట్టుగా ఇంతమంది ముగ్గురు చనిపోయారు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కలగాలి. అవును. కాకపోతే ఒక 2 నెలల క్రితమే అల్లుడు చనిపోయారు కదా! ఎవరో ఒక వ్యక్తొచ్చేసి మీ మీ ఫ్యామిలీకంతా నేను సపోర్ట్ ఉంటాను అనంటే మీరెలా నమ్ముతారు? హ్మ్. అంటే ఇప్పుడు మన ఇంట్లో పని చేసే వాళ్ళకు ఒక లిమిట్స్ ఉంటాయి కదండీ! లిమిట్స్ ఉంటాయి. నువ్వు ఈ పనే చెయ్యి. నువ్వు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వకు. ఇది మా సంబంధించిన విషయము. మేమేదన్నా సహాయం అడిగితే నువ్వు చెప్పు. నువ్వు చెయ్యి. అంతవరకే మనం పెడతాం ఎవరినన్నా. మరి కూతురును నేను చెప్పినట్టుగా విను హ్మ్. అని హరాస్ చేయడము. నేను చెప్పినట్టుగా నువ్వు వినకపోతే మీ అబ్బాయిని నేను చంపేస్తానడము. అంతవరకు ఈ 2 నెలల్లో ఎలా వచ్చాడతను? హ్మ్. ఇప్పుడు మనకు తెలిసిన అప్డేట్స్ ప్రకారం ఆ అల్లుడు గారు చనిపోయి 2 నెలలే. రైఫిల్ షూటింగ్ నేర్పిస్తా అని వచ్చాడంట. అవును. అంతవరకే గదా! రైఫిల్ షూటింగ్ అంటే హ్మ్. నువ్వు బయట నిల్చోవాలి. ఆ అబ్బాయిని నువ్వు తీసుకెళ్ళాలి, డ్రాప్ చేయాలి. ఐదు కాంగానే ఇంట్లోకి అప్పగించాలి. ఇంట్లోకి నీ బెడ్‌రూమ్‌లోకొచ్చేలాగా నువ్వు చేసావంటే అంటే వాళ్ళ తప్పు ఎంతవరకు ఉంది మీరు చెప్పండి? హ్మ్. ఒక మనిషి మన ఇంటికి అవును. పని కోసం వచ్చినప్పుడు పని చేసి వెళ్ళిపోతాడు. నీ ఆస్తిపాస్తులు, నీ నగలు, నీ బీరువా తెరిచేసి నీ లాకరు అవన్నీ ఎందుకు ఎందుకు? అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనానండి ఇప్పుడు మా ఇంటికొస్తే నేను మీకు కూర్చోబెట్టి "ధనలక్ష్మి గారు ఇదిగోండి ఇది నా నగలు, ఇవి నా బట్టలు, ఇదిగో నా లాకర్" అని చూపిస్తే కదా మీరు చూస్తారు. హ్మ్. మీ అంతకు మీరు లోపలికెళ్ళిపోయి చూసేస్తారా? నాకు వేరే ఇంట్రెస్ట్ లేకపోతే ఇవన్నీ ఎందుకు అడుగుతా నేను? ఎందుకు అడుగుతారు? హ్మ్. అంటే మీరు అంతవరకు ఎందుకు తీసుకొచ్చారు ఆ కుర్రోడిని? హ్మ్. ఎవరైతే వచ్చాడో ఒక వ్యక్తి హ్మ్. అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అది అంటే సహాయం చేస్తాను మీ అమ్మాయికి నేను సహాయంగా ఉంటే ఏ రకంగా సహాయంగా ఉంటాడు? హ్మ్. ఎందుకు ఆ అమ్మాయి సహాయం? పెద్దావిడ గాదు. 90 ఏళ్ల ఆవిడ గాదు. 34 ఏళ్ళు. 33, 34 ఏళ్ల ఆవిడ. పోనీ ఈ కాలంలో చదువుకోని వాళ్ళంటూ ఎవరు లేరు. మరి 33 కనీసం ఒక డిగ్రీ చదివింటదా? పోనీ 10థ్ క్లాస్ చదివిండొచ్చా? మరి ఆ 10థ్ క్లాస్ చదివిన అమ్మాయికి ఏమన్నా ఏ విధంగా అతను సాయం చేస్తాడు? అంటే ఇవన్నీ కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే ధనలక్ష్మి గారు, తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేసి ప్రాబ్లమ్స్‌ను ఇన్వైట్ చేస్తామనమాట. అవును మ్యామ్. అంతే కదా! ఇప్పుడు ఇవన్నీ మరి వీళ్ళు చేసిన తప్పే. హ్మ్. అందుకని అతనేం చేశారంటే, ఈ 61 సంవత్సరాలంటే రిటైర్ అవ్వబోతున్నాడు. సో, వీళ్ళకు నేను ఏం చేసినా గూడా ఇంక నన్ను ఆపేవాళ్ళు లేరు అనేసి అతను ఉండాల్సిన పరిధి దాటేసి
మీ మీ బెడ్‌రూమ్ దాకా అతను వచ్చాడు అంటే, మనం ఎంత చనువిచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్‌కు బెదిరించేసి, "నువ్వు నా మాట వినకపోతే మీ అబ్బాయిని చంపేస్తానని, మీ ఆస్తిపాస్తులను నా మీద నా పేరు మీద" 2 నెలల వ్యవధే. ఎందుకు రాస్తారు? ఏదో 20 సంవత్సరాలు, 2 హ్మ్. కనీసం 2 సంవత్సరాలు, సంవత్సరం పరిచయం కూడా లేదు. హ్మ్. మనకు తెలిసినంత ప్రకారము జూలై వెళ్ళిపోయినియంట మేడం. ఆ! బ్యాంకు ఖాతాలు అవన్నీ అతని అదే చెప్తున్నా. ఆధీనంలోకెళ్ళిపోయినాయంట. అంతవరకు ఎందుకొచ్చిందసల? హ్మ్. అంత చేసినప్పుడు అంటే పోనీ నాకెవరు లేరు. పెద్దాయనకి పోనీ ఎవరు చుట్టుపక్కల లేరు. అన్నదమ్ములు లేరు. భార్యకు లేరు. పోనీ కూతురు అతను అతని కూతురికి కూడా అత్తగారు లేరు. ఎవ్వరు లేరు అనేవాళ్ళు ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు ఉంటారు కదా! పోనీ అవును. ఈయనంటే పెద్దాయన వాళ్ళ నాన్నగారు, అమ్మగారు హ్మ్. ఉండకపోవచ్చు. వాళ్ళ ఆవిడకి కూడా లేదు. నువ్వు పెళ్లి చేసావు. 2 నెలల కిందటే చనిపోయాడు మీ హ్మ్. అల్లుడు గారు. మరి ఆమెకు కూతురుకు సంబంధించిన వాళ్ళెవరు ఉండరా? ఉంటారు గదా! వాళ్ళతో అవును. నువ్వేం షేర్ చేసుకోలేదా? అంటే ఈ డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ అది. సో, నువ్వు ఫేస్ చేయాలి. 10 మంది లేదు పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఏమన్నా కంప్లెయింట్ ఇచ్చాడా ఆయన? హ్మ్. ఇవ్వలేదు. ఇవ్వలేదు. నా ఆస్తిపాస్తులన్నీ 2 నెలల్లోనే స్వాధీనం చేసుకున్నాడు. మమ్మల్ని ఇలా హరాస్ చేస్తున్నాడు అని నువ్వు చెప్పుకోలేదు. ఎవరికైనా చెప్పావా? ఎవరికీ చెప్పలేదు. పోనీ నేను ఏమన్నా ఎదుర్కోగలనా? నేను ఎవరికన్నా షేర్ చేసుకోవచ్చా? అనేది లేకుండా ఆ కుర్రోడు వాళ్ళ మనవడు చెప్తున్నాడు. మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎప్పుడో నిన్న రాత్రొచ్చాము. వచ్చిన తర్వాత రాజమండ్రిలో ఉన్నాము. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్‌ను "నువ్వెళ్ళిపో. మేము వెళ్ళిపోతామన్నాడు." బ్రిడ్జ్ దగ్గరకు తీసుకొచ్చాడు. ఇంక మనం ఉండకూడదు చనిపోతామనేసి హ్మ్. తాతగారేమో నానమ్మ హ్మ్. అదేంటి అమ్మమ్మ అనుకుంటా. ఆవిడ చెయ్యి పట్టుకొని దూకేశాడు. మా అమ్మ నా చెయ్యి పట్టుకొని దూకేసింది. అబ్బా! అసలది ఎంత ఇదండి. హుహు. అంటే అప్పటికే అంటే మీరు ఇప్పటికిప్పుడు కాదు ధనలక్ష్మి గారు. ఇప్పటికిప్పుడు చనిపోవాలని ఎవరు అనుకోరు. హ్మ్. ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారా? హ్మ్. కుర్రాడికి చెప్పకుండా ఈ ముగ్గురే ప్లాన్ చేసుకున్నారా? అంత కష్టం వచ్చిందా? అంత కష్టం వచ్చిందా? మరి అట్లా అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు అందరూ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఎంతో అండర్‌స్టాండింగ్ ఉండాలి. అవును. అయ్యో! కష్టాలొచ్చినాయి. వస్తే ఏముంది అమ్మ హ్మ్. నేనున్నాను కదా! మనం మాట్లాడుకుందాం. పోలీస్ స్టేషన్‌కెళ్దాం. వాడి సంగతేందో మాట్లాడదామని కూతురు చెప్పలేదా? కూతురు చెప్పకదా భార్య చెప్పలేదా? ఆయనంటే పెద్దాయన ఒకవేళ అంత లోగా ఫీలయ్యి అట్లా ఆలోచించిందేమో. ఈమె ఆలోచించుండొచ్చు. యంగ్‌స్టర్ గదా! యంగ్‌స్టర్ గదా! 10థ్ క్లాస్ అయితే చదువుకుంటారు హ్మ్. కదండీ! 33 ఏళ్ల ఆవిడి. కనీసం మీరు డిగ్రీ వదిలేయండి, ఇంటర్మీడియేట్ వదిలేయండి 10థ్ క్లాస్ చదువుకొని హ్మ్. ఉండొచ్చు. మరి అంత మాత్రం ఆమె చెప్పలేదా? వాడు ఏదైనా హెరాస్ చేయనివ్వండి మేడం. చెయ్యనియండి. ఎంత పరువైనా పోనివ్వండి. పిల్లోడి కోసం బతకాలిగా. బతకాలిగా మీరు. మరి పిల్లవాడిని తీసుకెళ్ళి కూడా మళ్ళీ ఇప్పుడు మనం విన్నదేంటి అతను స్విమ్మింగ్ తెలుసు కుర్రోడికి. హ్మ్. ఎవరికి? ఆ మనవడికి. మరి నువ్వు తోసేసినా కూడా స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి రాడని నీకు తెలీదా? హ్మ్. సో, వీటి వెనక ఇంకా ఏదన్నా ఉందేమో అని నేనైతే వీళ్ళ అనుకుంటున్నానండి. మృతదేహాలు ఇంకా ఇంకా దొరకలేదా దొరకలేదట. గల్లంతయి? రాత్రి ఎప్పుడో వచ్చారు పోలీసు వాళ్ళొచ్చారు. హ్మ్. అంతా వెతికారు. సారీ వాళ్ళ ఫిషర్‌మాన్స్‌ని వాళ్ళు హ్మ్. మత్స్యకారులను పిలిపించారు. అంతా వెతికారు దొరకలేదట. ఈ కుర్రోడు లోపలికి పడిపోయి అక్కడికి ఒక రాడ్ పట్టుకొని చాలా సేపు ఉండిపోయి, హ్మ్. ఇంకా చేతగాక పాపం కింద పడిపోయినప్పుడు అరుస్తూ ఉంటే హెల్ప్ హెల్ప్ అని ఎవరో చుట్టుపక్కల వాళ్ళొచ్చి పాపం బయటకి తీసుకొనొచ్చాడు. ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నాడో, ఎవరి వల్లైతే ఈ ఫ్యామిలీ చనిపోయారో, హ్మ్. అతను ఎంక్వైరీ చేస్తున్నాడట. డ్రైవర్ ఎక్కడ? డ్రైవర్ ఇల్లెక్కడ? అదంతా. ఎందుకని? ఇంకేం గావాలో? ఇంకేం కావాలాయనకి? హ్మ్. అంటే ఇంకా ఇంకా ఏమన్నా ఇంట్లో ఉన్నాయేమో దోచేసుకుందామని. కొంతమందుంటారు భలేగా వేరే వాళ్ళ కుటుంబాలు నాశనం జేయడానికే పుడతారు. పుడతారు. హ్మ్. కరెక్టే. యెస్. మీరన్నట్టు నేను ఒప్పుకుంటానండి. అందులో మన తప్పిదం ఎంతుంది హ్మ్. అనేది మనం కూడా అంటే హ్మ్. తప్పిదం ఏంది మనం కూడా చూసుకోవాలి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి కరెక్ట్ ధనలక్ష్మి గారు. మేడం. ఎవరిని అంతే మీకు నేను మీరు నేను ఏ లిమిట్‌లో ఉండాలనేది మనకు తెలియాలి. హ్మ్. మరి ముఖ్యంగా మన ఇంట్లో పని చేసే వాళ్ళతో మనం అనుకుంటామండి. అమ్మా! వాళ్ళు చాలా మంచివాళ్ళండి. హ్మ్. మా అమ్మాయిలాగా చూసుకుంటానండి. హ్మ్. అసలు మా ఇంటివాడనుకోండి మేము పనివాడని పిలవండి. మా హ్మ్. డ్రైవర్ అండి మేము డ్రైవర్‌లాగా చూడమండి అని అంటారు కానీ హ్మ్. ప్రతి ఒక్కరి యెస్. నువ్వు చూడడంలో ట్రీట్‌మెంట్‌లో హ్మ్. కరెక్టే. మీ అబ్బాయిలాగా చూడు. కావాలంటే నీకు పెద్ద మనసుంటే నీ డైనింగ్ టేబుల్ మీద నీ పక్కన కుర్చీ యేసుకొని భోజనం పెట్టు. కానీ మన విషయాలు వాళ్ళతో ఎంతవరకు షేర్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. వాడికో ఫ్యామిలీ ఉంటది. వాడి ఉంటది. చరిత్ర వేరే ఉంటది. అంతే వాడి గదా! అవసరాలు వేరే ఇప్పుడు ఉంటాయి. నీ బ్యాంక్ బ్యాలెన్సులు, నీ ఆస్తిపాస్తులు నువ్వు మీ ఆవిడతో పోట్లాడింది. నీ కూతుర్ని మీ అల్లుడు గారు ఎంత ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ హ్మ్. నువ్వు చెప్పావనుకోండి. అంటే మనం అన్ని సామాగ్రులు ఇచ్చినట్టు అతనికి. అవును. కదా! హ్మ్. వాడి దగ్గర ఆల్రెడీ బియ్యం ఉంటాయి. మనం ఉప్పు, పప్పు, చింతపండు అన్నీ ఇచ్చేసి వండమంటే వాడు ఎప్ ఇలా వండేసి ఎళ్ళిపోతున్నాడు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆలోచనొస్తదో. మొన్న చెప్పలేమండి. మొన్న రీసెంట్‌గా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అవును. చంపలేదా? అంతకుముందు పని మనిషిలాగొచ్చి
భార్య ఎక్కడో యూఎస్‌లో ఎప్పుడు ఉంటే 20 సంవత్సరాలు పనిచేసింది ఆవిడే. ఆ హ్మ్. పని చేస్తే హ్మ్. పాపం నువ్వు బాగా పని చేస్తున్నావు కదా! నమ్మకంగా ఉంచినందుకు హ్మ్. ఆవిడనే చంపేసి వెళ్ళిపోయింది. అవును. అంటే పని వాళ్ళను పని వాళ్ళలాగా అలాగే చూడకండి. హ్మ్. కానీ ఒక పరిధి పెట్టి పని వాళ్ళని పని హ్మ్. వాళ్ళగా చూడకండి. వాళ్ళు హ్మ్. కూడా మనుషులే. మనం కూడా మనుషులు. భగవంతుడు మనను ఆశీర్వదించాడు కాబట్టి ఇవాళ మన దగ్గర ఒక రూ. 10 ఎక్కువ ఉండొచ్చు. మన దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర పాపం లేదు కాబట్టి హ్మ్. మన దగ్గరకొచ్చి పని చేస్తారు. కానీ వాళ్ళను ట్రీట్ చేయక పని వాళ్ళలాగా ట్రీట్ చేయకండి. హ్మ్. కానీ పరాయి మనుషుల్లాగా ట్రీట్ చేయండి. వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? ఏం షేర్ చేయాలి? హ్మ్. ఏం షేర్ చేయకూడదు? మనకు పర్సనల్‌గా అంటూ మనకు కొన్ని విషయాలు పెట్టుకోవాలి అని మనం ఎప్పుడైతే అనుకోమో వాళ్ళు అలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవును. ఇప్పుడు అతన్ని ఎవరినో పని అబ్బాయే పని అనుకుందాం. అబ్బాయేగా. పెట్టుకున్నాడు. పని అబ్బాయేగా. పెట్టుకున్నప్పుడు నేను మీకు సాయంగా ఉంటాను సార్ అని వచ్చిన వాడికి హ్మ్. అతని పేరు మీద ఆస్తిపాస్తులు వాడు లాక్కున్నాడు అంటే మీరు ఎంత ఇది ఇచ్చింటారు? పోనీ కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్నాడా? తరతరాల నుంచి పని చేస్తున్నాడా? 2 నెలల నుంచి పని చేస్తున్నాడు. హ్మ్. ఆ 2 నెలల పరిచయంలోనే మరి ఇంత అతను తీసుకున్నాడు. ఇంత అడ్వాంటేజ్ తీసుకున్నాడంటే మనమేం చేశాము? అవును. కాబట్టి ఎప్పుడైనా సరే మన దగ్గర పనిచేసే వాళ్ళతో మనము ఏ లిమిట్‌లో ఉండాలి? వాళ్ళని ఏ లిమిట్‌లో ఉంచాలి అనేది మినిమమ్ మనకు మినిమమ్. తెలిసుండాలి. కొంతమంది నేను విన్నాను. మన దగ్గర పని చేస్తే మా అమ్మాయి లాంటిదండి. "ఏ లాకర్ తెరిచేసి అది ఎక్కడో ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు" అన్న హ్మ్. వాళ్ళు గూడా ఉన్నారు. అయ్యో! ఏమైనా కొనుక్కోవాలన్నా వీళ్ళనే తీసుకుపోయి తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. గోల్డు అవును. అలాంటి ఐటెమ్స్, అదే చెప్తున్నా. లాకర్ కీస్, లాకర్ నంబర్స్ అన్నీ వీళ్ళకే తెలిసుంటాయి. అంత దాకా కూడా ఎళ్ళేవాళ్ళున్నారు. వెళ్తారు. వెళ్ళినప్పుడు మన అదృష్టానికి వాళ్ళు మంచివాళ్ళయ్యి, అయ్యో! అమ్మ నన్ను ఒక కూతురులాగా చూసుకుంటుంది. వాళ్ళ అబ్బాయిలాగా చూసుకుంటున్నారు. నేను అంతకంటే కృతజ్ఞతతో ఉండాలి అంటే యెస్. మనం చాలా బ్లెస్డ్. ఉంటున్నారా? అత్త, కోడళ్ళున్నారనుకోండి మేడం. ఇంకా 2, 3 మనం అంటే మన చుట్టుపక్కలే జరిగినియి. వాళ్ళున్నారనుకోండి, ఆ అత్త పోయి పని మనిషితో క్లోజ్‌గుంటది. క్లోజ్ ఉంటది. కోడలు పోయి పని మనిషితో క్లోజ్‌గుంటది. తీరా ఈళ్ళిద్దరు క్లోజ్‌గుండరు. గొడవొచ్చిందంటే వీళ్ళిద్దరికి గొడవొస్తది. మధ్యలో వాళ్ళు మాత్రం సేఫ్‌గుంటారు. వాళ్ళు చాలా ఇప్పుడు స్ట్రాంగ్ పనమ్మాయి అయిపోతారు. తన అడ్వాంటేజ్ తను తీసుకుంటది. అవునమ్మా! తీసుకుంటది. మీరింత మంచి కోడలమ్మా! మీ అత్తగారు ఇలా అన్నారమ్మట. అబ్బా! చూడవే అనేసి అది ఏదో చీర కొనడమో, లేపోతే ఏదో చేసింది వేడి వేడిగా వండి పెట్టడమో చేస్తది కోడలు. మరి అక్కడయిపోయింది. మళ్ళీ అత్తగారున్నప్పుడు, అవునమ్మా! మీరసలు ఎంత మంచి అత్తగారమ్మా! హ్మ్. మీ అమ్మాయిని చాలా కలిసి అయినా గూడా ఏంటమ్మా ఇలా చేస్తుంది హ్మ్. అనంగానే అని లేనిపోని. ఆవిడ ఉబ్బిపోయి ఆవిడేదో ఇస్తది. హ్మ్. ఇక్కడ అదే అంటారు గదా! ఇప్పుడు బెనిఫిట్ పొందేదెవరు? పనమ్మాయి. అవును. పిల్లి పిల్లి కొట్టుకుంటే అదే గదా! మంకీ వచ్చి వచ్చి ఏదో తీసుకుపోయినట్టుగా బన్నెత్తుకొని పోయింది. అలాగా. అందుకని అంటే మనము ఇది సందర్భం గాదు చెప్పాల్సింది. ముగ్గురు ప్రాణాలు పోయినాయి. ఎందుకు చెప్తున్నాము అంటే, ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలి? ఎంత మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? లిమిటేషన్ అనేది కంపల్సరీగా ఒక పరిధి అనేది మనం పెట్టుకోవాలి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి పిల్లలున్న కాబట్టి వాళ్ళు మరి జాగ్రత్తగుండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆ 33 సంవత్సరాల వయసామెకి ఒక సహాయంగా నేనుంటాను అంటే, ఒక తండ్రిగా నువ్వెందుకు రానిచ్చావు? హ్మ్. ఆమేదో 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఆవిడంటే పాపం పెద్దావిడండి నా కూతురు. కాబట్టి ఏదో చూసుకుంటున్నానని నేను అయినా ఉంచానని. ఏముంటది సహా అంటే ఏముంటది? హ్మ్. ఏముంటది? ఈ కాలంలో డబ్బులుంటే హ్మ్. అన్నీ వస్తున్నాయి ఆన్‌లైనే. ఆన్‌లైన్‌లో. హ్మ్. ప్రతి ఒక్కటి వస్తున్నాయి. మరి ఆమెకి ఏ రకమైన సహాయం చేస్తానని వచ్చాడు వాడు? వాడసలు వాడెలా పరిచయము? మీకే సహాయం చేస్తానని ఎందుకొచ్చాడు? అవును. సో అది ఈ టైంలో ఎందుకొచ్చాడు? ఎందుకు? అన్నీ ఖచ్చితంగా ఇప్పుడు గమనించుకోవాలి. అంతే అంటే చాలా ఉన్నాయండి. దీని వెనక చాలా ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్లలున్న తల్లిదండ్రులు చానా జాగ్రత్తగుండాలింకా. దట్టు భర్త పోయాడు. 2 నెలలే అయింది. హ్మ్. ఇంకా కార్యక్రమాలు జరగలేదు. 2 నెలల్లో ఇంకా చాలా జరగాల్సినవి ఉంటాయి. ఇప్పుడు 2 నెలలు అయితే జనరల్‌గా ఈ మరి ఈ కుర్రాడి వాళ్ళ అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఏమైపోయారు? హ్మ్. వాళ్ళు గూడా వస్తారు కదా! మరి వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళలేదా? లేకపోతే ఈమె అక్కడికెళ్ళకుండా ఇక్కడే ఎందుకుంది? హ్మ్. సో, వీటి వెనక దీంతో పాటు యెస్. అతను ఎవరో వచ్చినవాడు సతాయించడము, వీళ్ళని హరాస్ చేయడం ఒక పాయింట్ అయితే, దీని వెనక ఇంకా కొన్ని ఏవో ఉంటాయని నేనైతే అనుకుంటున్నానండి. సో, ఏది ఏమైనా మన దగ్గర పనిచేసే వాళ్ళకు అన్నీ చెప్పకండి. చెప్తే మన రహస్యాలు మన పర్సనల్‌గా మనం ఉంచుకోవాల్సినయి చెప్పకుండా అన్నీ చెప్తే రేపొద్దున అదే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ పరిధి దాటి వాళ్ళ స్వార్థం కోసము ప్రాణాలు కూడా తీస్తారు. హ్మ్. వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఇక్కడ జరిగింది విషయమే. ఇక్కడ జరిగిందేంటంటే అతన్ని నమ్మేసి ఆస్తిపాస్తులను తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని "నువ్వు చెప్పిన మాట వినదు మీ అబ్బాయిని చంపేస్తాను" అనంటే ఏం చేయాలో అర్థం గాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక దూకేశారు గోదావరిలో. ప్రాణాలు కోల్పోయారు. అంత్ ఆ! ఒక ఒక కుటుంబం కుటుంబం పోయింది. ఇప్పుడు ఆయనను ఆ కుర్రోడిని ఎవరు జూడాలి? అతనికి ఎంత షాక్ ఉంటది. కళ్ళ ముందే అంతమంది చనిపోతే.
అన్న అప్పటిదాకా తెలీదు కూడా. ఆ కుర్రోడికి కూడా తెలీదు. ఏదో చూడ్డానికొచ్చామా అని అనుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఎవరిని వాళ్ళనే కాదండి లక్ష్మి గారు. పని వాళ్ళనే కాదు, మన ఫ్రెండ్స్‌నే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళనే కాదు. హ్మ్. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఏం షేర్ అది తెలిసి చేసుకోవాలి ఉండాలి. అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. మీరు క్లోజ్‌గా ఉంటే నేను అన్నీ చెప్పేసి అసలు నాకేమి జీవితంలో ఏమి అదేంటి దాపరికం లేకుండా చెప్తే, మనం లైఫ్ లాంగ్ మనం ఇద్దరం ఇంత క్లోజ్‌గా ఉంటామా లేదా అనేది తెలీదు. హ్మ్. రేపొద్దున ఈ క్లోజ్‌నెస్, ఈ ఫ్రెండ్‌షిప్ అయిపోయిన తర్వాత పక్కకెళ్ళి వాడేం చెప్తాడో, ఆమేం చెప్తుందో వీళ్ళే మొదటి శత్రువులవుతారు. అవుతారు. కాబట్టి ఏది ఏమైనా ఎవరిని ఎక్కడ పెట్టాలో అనేది మాత్రం మనం తెలుసుకోవడం చాలా తెలిసుండాలి. మంచిదండి. తెలివిగా ఉండాలి. ఉండాలి. లేకపోతే లే చూడండి ఒక నిండు ప్రాణాలు పోయినాయి. 3 ఒక ప్రాణాలు ఆవిడ ఇట్లాగే అమెరికా వెళ్తా వాళ్ళ భర్త దగ్గర ఎవరో పనోళ్ళని పెట్టేసి ఎళ్ళింది. అంటే అప్పటికి ఆమెకి ట్విన్స్ ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళలేని పరిస్థితి. హ్మ్. తీరా వచ్చి చూసేసరికి ఒక 2, 3 ఏళ్లకి ఆహ్, పిల్లలకి ఆమె అమ్మ అయిపోయింది. భర్తకి భార్య అయిపోయింది. ఈమెకు అంతే కదా ప్లేస్ మరి. లేదు. ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి ఇంకేం చేస్తది? అది ఎవరు చేసిన తప్పు? ఈమె. అదే. హ్మ్. మనము కొన్ని మనం లైఫ్‌లో మనం సఫర్ అవ్వడానికి హ్మ్. కొన్ని స్వయంకృత అపరాధాలు గూడా ఉంటాయండి. హ్మ్. గుడ్ కన్నా కాబట్టి బ్యాడే ఎక్కువ ఆలోచించారు. అదే. అందుకని అదే మళ్ళీ చెప్తున్నా. హ్మ్. కాన్సీక్వెన్సెస్ అనేది మనం కంపల్సరీగా ఆలోచించాలండి. అవును. ఏది జరిగినా, ఏది చేసినా, ఏది చెయ్యబోయినా, హ్మ్. ఏది చేస్తున్నా, మనం లేకపోతే మాత్రం అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవాల్సొస్తది. మనం బాధలు పడాల్సొస్తది. అవును మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. ఎన్నో కేసులు డీల్ చేసుంటారు. ఎంతో మంది వచ్చుంటారు మా కౌన్సెలింగ్ పనే అది కోసము. గదా! మీ పనే అది. అయితే ఎంతో మంది సక్సెస్ అయ్యారు. బాగున్నారిప్పుడు. ఆ బాధలు తీరిపోయాయి. సరే మరీ కలపలేనోళ్ళు బాగా కొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోతాయన్న వాళ్ళని మీరే చెప్పి వద్దులేమ్మా, వద్దు ఎవరికి ఎందుకు? వాళ్ళు సెపరేట్‌గా అంతే ఉండండి, గదా! సంతోషంగా ఉండండి అని ఆ విధంగా చెప్పడం కూడా జరిగింది. ఇలాంటివి ఎవరికీ చెప్పుకోలేరు, బాగా ఒక ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారని వచ్చిన వాళ్ళు మంచిగున్నోళ్ళు చాలా మందున్నారు. చాలా మందుంటారండి. మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్స్ బయట ఉంటారు. ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకేదైనా సొంత వాళ్ళతో చెప్పుకోలేని బాధ అదే. ఉంది అంటే వాళ్ళైతే ఆ! ఎవరికీ చెప్పుకోరు చెప్పరు. కదా! ఇప్పుడు హ్మ్. ఈ మధ్య పరువులు, హ్మ్. మర్యాదలు, ఇది గూడా తర్వాత పరువు, పరువు పరువు నష్టాలు కోసమే. అంతే. ఏదో జరిగింది. హెల్ప్‌లెస్ హ్మ్. కండిషను. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. హ్మ్. ఎవరికి చెప్పుకుంటే ఏమనుకుంటారో తెలీదు. కాబట్టి హ్మ్. గోదావరిలో చక్కగా చల్లగా ఉంటదని దూకిపోయాడాయన. హ్మ్. హ్మ్. ఫ్యామిలీతో పాటు. అది సరియైన నిర్ణయమా చెప్పండి? అసలు ఆయనంటే అట్‌లీస్ట్ ఆఫీసు నువ్వు రిటైర్ అయిపోతున్నావు. హ్మ్. ఆఫీస్‌లో వాళ్ళుంటారు. ఒక ఏఈగా పనిచేస్తున్నావు. హ్మ్. మరి కూతురెలా వినింది దూకిపోదాము అంటే? ఏం పరువో ఏంటో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ అసలు. పరువులు లేవు, ఏమి లేదండి. హ్మ్. మన సేఫ్‌గా ఉన్నామా? మనం మనం కంఫర్టబుల్‌గా బాగున్నావా? ఉన్నామా? అంతే. మనం హ్యాపీగా ఉన్నామా చూడండి. పరువు లేదు, ఏం లేదు. 2 రోజులు, 3 రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ కొత్త ఇష్యూ జరుగుతది. ఇది మర్చిపోతారు. అది అవును. మాట్లాడుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీస్ ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేటప్పుడు రానివ్వకూడదండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అంత మంచిది. మంచిది. అంతే. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫాలో అవ్వాలని కోరుకుందాం. థాంక్ యూ. ధన్యవాదాలు.